ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు గుర్తించారు, అదుపులోకి తీసుకున్నారు, అరెస్టు ప్రకటించారు. కానీ ఈ విషయాన్ని మనం 3 రోజుల ముందే చెప్పాం. మనం చెప్పినట్టుగానే ఇతనితో పాటు ఆకాష్, చిన్న, దుర్గారావు అనే మరో 3 నిందితుల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ 3లో రాయి విసిరింది మాత్రం సతీష్ ఇలియాస్ సత్తి. ఇతను రాయి విసిరాడు. అంటే ఫుట్పాత్కి వేసే టైల్స్, సిమెంట్ టైల్స్ ఉంటాయి, ఆ టైల్స్ ముక్కని దాన్ని వివేకానంద స్కూలు పక్కన టెంపుల్ ఆలయానికి మధ్య ఉన్న ఖాళీ ప్రదేశం నుంచి జగన్మోహన్ రెడ్డి పైకి విసిరాడు. అయితే పోలీసులు అవిశ్రాంతంగా వందల కొద్ది ఫోన్ల వివరాలు తెలుసుకొని, అలాగే సీసీ ఫుటేజ్లు చూసి మొత్తం మీద మర్నాడు అంటే 24 గంటల్లోనే ఈ విషయాన్ని తెలుసుకోగలిగిన, బయట పెట్టడానికి వారు ఎంత మాత్రం సాహసించలేదు. అజిత్ సింగ్ నగర్లోని ఒడ్డెర కాలనీకి సంబంధించినటువంటి సతీష్ మరి ఈ ఘాతుకానికి ఎందుకు పాల్పడ్డాడు, ఇతని వెనక ఎవరున్నారు, ఈ విషయాలన్నింటినీ తెలుసుకోవడం కోసమే పోలీసులు వివరాలను వెల్లడించలేదని భావిస్తున్నారు. ఏమైనప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రిపై దాడికి పూనుకోవటం చిన్న విషయం కాదు, అసాధారణ విషయం. అందున 1480 మంది పోలీసులు ఆయన క్యాన్వాయ్లో సాగుతున్నారు. దాదాపు 1500 మంది పోలీసులు రకరకాల విధుల్లో ముఖ్యమంత్రి వెంబడి సాగుతున్నారు. ఇంత టైట్ సెక్యూరిటీ ఉండి వేలాది మంది ప్రజల సమూహం మధ్య నుంచి రాయి విసరటం నిజంగా సాహసం. అయితే సతీష్ ఇంత సాహసానికి ఎందుకు ఉడికట్టాడు? సాధారణంగా సామాన్యులు ఎవరు కూడా ఇంత సాహసం చేయటానికి ముందుకు రారు. కాకపోతే ఏ రకమైనటువంటి ప్రలోభాలకు లొంగాడా, లేదా అతను ఏ పార్టీకి సంబంధించిన కరడుగట్టిన కార్యకర్త, లేదా రౌడీ షీటరా, లేదా ఇట్లాంటివి పనులు చేయడానికి అతను ఒక సుపారీ తీసుకున్న గ్యాంగ్లో వ్యక్తి. మొత్తం మీద విషయాలన్నింటినీ పోలీసులు తెలుసుకున్నప్పటికీ బయట పెట్టడానికి అంగీకరించట్లేదు. కారణం ఎన్నికల తరుణం, యంత్రాంగం మొత్తం కూడా ఈ ఎన్నికల అధికారి పర్యవేక్షణలో ఉంటారు, ఆయన అదుపాజ్ఞలో ఉంటారు. ఆ విషయాల్ని బయట పెట్టాలా వద్దా, పెట్టకూడదా, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల సతీష్ విషయాన్ని బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారని చెప్తున్నారు. అయితే మనం చెప్పినట్టుగా మొట్టమొదటిసారి మనం బ్రేక్ త్రూ ఇచ్చాం. 4 అదుపులోకి తీసుకున్నారు. అందులో ఒకతను కల్ప్రిట్ అయి ఉండవచ్చు అనేది మనం చెప్పాం. అదే జరిగింది. 4 అదుపులోకి తీసుకున్నారు. 4లో సతీష్ నిందితుడిగా గుర్తించారు. అతను రాయి వేసినట్టు, ఆ రాయి ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి మొత్తం తెలుసుకున్నారు. అయితే సతీష్ రాజకీయాలకి దూరంగా ఉంటాడా, రాజకీయాల్లో ప్రమేయం ఉందా, ఏ రాజకీయ పార్టీకి చెందినవాడు అన్నది ఇంతవరకు వెల్లడిగాలేదు. ఆయన్ని ఈ ఉదయం అదుపులోకి తీసుకున్నట్టుగా చెప్తున్నారు. అంటే మొన్న పోలీసులు విచారించి వాడిని వదిలేశారు, కానీ ఈ ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా చెప్తున్నారు. ఆయన సతీష్ కుటుంబ సభ్యులు అంటే తల్లి, మిగతా వాళ్ళు కూడా ఈ ఉదయమే అదుపులోకి తీసుకున్నట్టుగా చెప్తున్నారు. నిజానికి పోలీసులు ఈ వ్యవహారాన్ని చాలా నిశితంగా పరిశీలించారు. వీరిని తరచూ వీరి మూమెంట్స్ అన్నింటినీ కూడా దాదాపుగా 2 రోజుల నుంచి కనుక్కున్నారు. మొదటి రోజు ప్రశ్నించి వదిలేసిన తర్వాత మూమెంట్స్ అన్ని కనుక్కున్న తర్వాత ఒక నిర్ధారణకు వచ్చాక వారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ మొత్తం వ్యవహారాన్ని పోలీసులు మరి ఈరోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ వెల్లడిస్తారా, లేదా ఎన్నికల కమిషన్ చెప్పినట్టుగా వీటిని గోప్యంగానే ఉంచుతారా చూడాలి. ఏది ఏమైనా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి దాడి కేసులో పోలీసులు అత్యంత చాకచక్యంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి మొత్తం మీద నిందితుడిని అతి కొద్ది కాలంలోనే పట్టుకోవడం
గొప్ప ఒక బ్రేక్ త్రూగానే భావించాలి. చూద్దాం రానున్న రోజుల్లో ఈ నిందితులకు సంబంధించిన సమాచారం ఏంటి అనేది వెల్లడవుతుందా లేదా.